హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? లేచారా? దేవుని చూపించుకున్నారా? కనపరుచుకున్నారా? వెళ్ళిపోయి అందులో చూసుకుని వెళ్ళండి. స్నానం వెళ్ళి సాయంకాలం రావాలి. అలాగే మన కుటుంబం చాలా విలువైంది. కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి జ్ఞానం దేవుడు మనకు అందరికీ దయచేయాలి. ఈ దినం చిన్న ప్రార్థన చేసుకుందాం. చూడండి, మనం ఎంతగానో ప్రయాసపడుతున్నాం ఈ గల్ఫ్ దేశాల్లో. మన కష్టానికి పడి ఎండనగా గాలికి దుమ్ముకి కూడా ఒకసారి ఇక్కడ ఇసుకొచ్చి మీదడిపోయినా కూడా ఎడాల్లో పనిచేసే బిడ్డలు అలాగే చేసుకుంటారు. ఎత్తైన కొండల పనులు, ప్రతి పనికి ఒక కష్టం కనిపిస్తుంది కదా. మరి దేవుడు సేవ చేసే బిడ్డలు ఎన్ని మాటలు పడతారు. ఎంతోమంది ఏదో ఒకటి అంటానే ఉంటారు. అంటే మాటలు ఎక్కుతాయి కదా అన్నట్టు. ఆ మాటలు విలువైన మాటలైనా మనల్ని గద్దించినప్పుడు మనకు కోపం వచ్చి ఏదో ఒకటి అంటూ ఉంటారు అన్నమాట. అయినప్పటికీ కూడా దేవుడు చాలా విలువైన మాటలు మనకి ఏదో రూపంలో ఎవరొకరి చేత వినిపిస్తూనే ఉంటారు. సేవకులే కనుక లేకపోతే ఈ లోకంలో కొంతమంది మాట వినవండి. ఎందుకంటే వాళ్ళు బోధించే బోధన బట్టైనా మనసు మంచి మాటలు చెబితే ఎవరైనా వినాలి. ఆ మంచి మాటలే దేవుడు మనకి దేవుడి రూపంలో మనిషి రూపంలో మాట్లాడతారు. చూడండి, ఇప్పుడు పూజారి ఉన్నాడు, మనకి ఏమైనా చెబుతాడా? అలాగని దేవుడు వచ్చి మనకి చెబుతాడా? చెప్పడు కదా. ఏ దేవుడైనా ఒక్కసారి అర్థం చేసుకుంటే మనకి పూజల్లో తదాస్తు 2 మంత్రాలు చదివేసి దీవించేస్తారు మనకి. ఆ దీవులు ఎంత గొప్పగా ఉంటే మరి సేవకులు బోధించి వివరించి మాటలు చెప్పి ఏ రీతిగా బతకాలో ఏ రీతిగా ఉండాలో మీకు అంత వివరంగా చెబుతుంటే మరి అందులో ఏ మాట అయినా మనకు పనికొస్తుంది కదా. అవును కదా. మన స్నేహితులైనా మన కుటుంబ వ్యక్తులైనా ఏదో ఒకటి మాట అంటే మనకి ఎంత కోపం వస్తుందండి. మనల్ని మనం ఏమన్నా వాళ్ళు మనల్ని ఏమన్నా కుటుంబాలే విడిపోతాయి. ఎంతో గారంగా ప్రేమించుకుండి అలాంటి కుటుంబాలు కూడా విడిపోతాయి. ఈ లోకం అంటారా, ఎంతమంది లోకంలో నువ్వు మంచిగా ఉంటేనే నిన్ను ఎత్తైన శిఖరానికి పొగడతారు. నీలో ఏదన్నా కొంచెం తేడా కనిపిస్తే భూలోకానికి కప్పెట్టేస్తారు. అలాంటి మనుషుల ముఖ్యమా, దేవాది దేవుడు ప్రేమ ముఖ్యమా? ఎందుకంటే ఎవరున్నా లేకపోయినా విలువైన సేవ ఉంటుంది. ఆయన బిడ్డలు ఉంటారు, ప్రేమగా ఆహ్వానిస్తారు. ఇప్పుడు సత్యవాసమి గారి కుటుంబం ఉంది రాజమండ్రి. ఎందుకంటే మా సైడు గోదావరి వచ్చినా ఏది మునిగిపోయినా కనీసం ఆహారం ఇంటింటికి అట్టుకెళ్ళి ఆయన సేవకులకి ఆయన బిడ్డలకి ఇప్పుడు ఆయన సత్యవాసమయ్య గారు నేను రాజమండ్రి వెళ్ళి ప్రార్థనకి వెళ్తాను, ఈ కోవిడ్కి వస్తే వెళ్తాను, కానీ నేనేమీ ఆయనకి ఇవ్వలేదు. చాలామంది సహాయం చేస్తారు. అలాగే ఇప్పుడు అలాంటినప్పుడు ఎందుకంటే ఆయనకి అంత అవసరం ఏంటి? మన ఇంటికి వెళ్ళి బియ్యం ఎత్తమని, మన ఇంటికి వెళ్ళి కాయగూరలు ఎత్తమని గోదావరి వస్తే దేవుడు ప్రేమ చాలా విలువైంది. అంత ప్రేమ చూపుతారు అయ్యారు. ఎందుకంటే ఒక అన్నదమ్ములు ఉన్నా లేకపోయినా దేవుడు కోపుంటే నువ్వు ధన్యుడు. ఎందుకంటే ఎరుగున్న బిడ్డగా చెబుతున్నామండి. ఆపదలో ఆదుకుంటారేమో స్నేహితులు, మళ్ళీ పడతారు. దేవుడి ప్రేమ అలా కాదు. నువ్వు నమ్ము, నీ గొప్ప కార్యం చేత నువ్వు నమ్ము. ముందు నీలో విశ్వాసం ఉండాలి. నీలో విశ్వాసం లేకపోతే ఇన్ని సంవత్సరాలు దేవా 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 అన్నా ఈ అర్థమే. ఒక్కసారి నమ్ము, ఆ గంజి విశ్వాసం ఉంటే గొప్ప మేలు జరుగుతాయి అంటారు కదా. అలాగేనండి, ఇప్పుడు మన ఇంట్లో అందరికీ కరెంట్ ఉంటుంది. మన ఇంట్లో కరెంట్ పోయిందనుకో పక్క ఇంట్లో కరెంట్ ఉంటే అయ్యి బాబోయ్ వాళ్ళ ఇంట్లో కరెంట్ నుండి ఏం ప్రాబ్లం అని వెతుక్కుంటాం. అలాగే మనలో ఏదన్నా లోపం ఉందేమో, మనం కూడా మన హృదయంలో ఇంకా ఏదో మూలని దేవుని నమ్మతలేదేమో, లోకాన్ని మనుషుల్నే నమ్ముతున్నాం. అర్థమండి, లోకం మనుషులు నమ్మి
ఈ మనుషులు నమ్మి మోసపోయేదానికంట పాట ఉంటుంది, భలే ఉంటుంది, నాకు చాలా ఇష్టం. ఆ పాటలాగానే మనుషులు నమ్మేదానికంట దేవుడు నమ్ముకుందాం. రండి మరి ప్రార్థన చేసుకుందామా. తండ్రి ప్రభా, గొప్ప దేవుడా, ఘనమైన దేవా, దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ బిడ్డలుగానైనా మిక్కిలి ప్రేమించే తండ్రి ప్రభా, స్నేహం వల్ల నైనా ప్రభా నీ బిడ్డలు ఆపదలు ఆదుకుంటారు, కష్టాల్లో నేను ఉన్నానంటారు నైనా. నీ ప్రేమ ఎరుగున్న బిడ్డలు మూర్ఖులైతే నైనా తండ్రి నైనా దిప్పు పడుతారు తండ్రి ప్రభా. గొప్ప దేవుడానికి వందనాలు. లోకానికంట నైనా అర్థం తండ్రి ప్రభా, ఎన్నో సంవత్సరాల లోకంలో ఉన్నానైనా ప్రభా, ఇంకనైనా నీతో స్నేహం, నీతో నడవడి మాకెంతో అవసరం తండ్రి. చాలా 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 విలువైన మాటలు నీలో ఉన్నాయినైనా. ఆ మాటలు మేము గమనించుకుంటే తండ్రి ప్రభా, ఇదిగోనైనా మా జీవితం బాగుంటుంది నైనా, మా కుటుంబం బాగుంటుంది, మా బిడ్డలు బాగుంటారు, సమస్తము నైనా ప్రభా. ఆస్తిపాస్తులుండి కూడా నైనా చాలామంది మనశ్శాంతి లేక, కుటుంబాల్లో ఐకమత్యం లేక నైనా, ఆస్తి ఉంటే సుఖమేంటినైనా ఐకమత్యం లేకపోతే, ప్రేమ అనురాగం లేకపోతే బిడ్డల వల్ల, కుటుంబం వల్ల వ్యర్థమే కదా తండ్రి ప్రభా. నా దేవా, నీతో స్నేహం ఉంటే మనశ్శాంతి ఉంటుంది నాయన, నీతో స్నేహం ఉంటే నెమ్మది ఉంటుంది నాయన ప్రభా, విలువైన జీవితం ఉంటుంది తండ్రి ప్రభా. నా దేవా యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో ఎవరైతే నిన్ను స్తుతింటున్నారో, ఆదివారం దినం, పునరుద్ధరణ దినం, దేవుడి కృప వల్ల తండ్రి ప్రభా నీతో స్నేహం చేత సహాయం చేయ తండ్రి ప్రభా. మరి ముఖ్యంగా ఎన్నో సమస్యలతో గల్ఫ్ దేశాల్లో ఉన్నారయ్యా, తమ్ముళ్ళు చెల్లెమ్మలు ఇంటికి పంపించగా ఏ జలుబు కవులు పడక నైనా జీతాలు ఇవ్వక తన మారక ఆఫీసులో కంపెనీలో ఎంతోమంది ఆదంతో ఉన్నారు. సమస్తం తీర్చమని అడుగుతున్నాను, సహాయం చేయనైనా. ఈ దినము ఎవరైతే మంచి పనులు చేస్తున్నారు, ఇల్లు తలాలు కొనుక్కోవాలన్నా, అవి అమ్మాలన్నా నైనా ప్రభా, సమస్తం నైనా నువ్వు కృప చూపించు. జాబులకి వెళ్ళే బిడ్డలు, అనాథ బిడ్డలకు, మా ఇండియా దేశంలోని నన్ను సేవ చేసే వాళ్ళకి, వ్యవసాయం చేసుకునే వాళ్ళకి, వెళ్ళే ప్రయాణాలు, స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు సమస్తము నైనా ప్రతి బిడ్డని దీవించి. లైన్లు పెట్టి గల్ఫ్ దేశాల్లో నిన్ను ఆరాధింటున్నారు, ప్రతి లైన్లో ప్రార్థన అవసరం ఉంటుంది, సహాయం చేయి తండ్రి. నరే తమ్ముడు, సూర్య తమ్ముడు, అలాగే కత్రయ్య గారి లైను నైనా ప్రభా, ప్రతి సేవకుడు నైనా 12 గంటలకు నైట్ పెట్టే మరి దైవజనుడు సమస్తము నైనా సహాయం చేయమని. మరి ముఖ్యంగా తండ్రి ప్రభా, ఈరోజు పుట్టినరోజుకున్న తమ్ముడిని దీవించి ఆశ్రయించి, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని, ఇంకా ఎవరైతే పుట్టినరోజులు చేసుకుంటున్నారో ప్రతి బిడ్డని దీవించి నైనా. నా ప్రభా, మ్యారేజ్ చేసుకున్న బిడ్డలని, అలాగే వివాహం చేసుకోవాలని నీలేసుకున్న బిడ్డలని సమస్తుని బంగారు పాదాలు కాడ పెడుతూ, చిన్న పాతని బంగారు పాదాలు కాడ చేర్చుకుంటావని, దేవుడు దేవుళ్ళు మాపై ఉంటాయని వేసినామని అడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ కూడా. దేవుడు మమ్మల్ని దీవించుగాక.